Hi friends, welcome back to our channel. Wake up at 5 o'clock. Today we are going to zoo park. మమ్మీ లంచ్ కోసం చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసింది. మార్నింగ్ 10:15కి జూ పార్క్ రీచ్ అయ్యాం. ఈరోజు సండే కదా, క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. కార్ 500 మీటర్స్లో పార్క్ చేసాం. ఇంకా ఎంట్రీ టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. లోపలికి ఎంటర్ అవ్వగానే బ్యాటరీ వెహికల్ టికెట్స్ తీసుకున్నాము. The journey started now. బర్డ్స్ ఏరియా దగ్గర వెహికల్ స్టాప్ చేశారు. బర్డ్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయి, చాలా ఎంజాయ్ చేసాము. రెగ్యులర్గా మనం క్రోస్ ప్యారోస్ చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఇక్కడ కనిపిస్తాయి మనకి. ఇక్కడ బర్డ్స్ని చూస్తుంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఇక్కడ నుండి వెహికల్లో నెక్స్ట్ స్టాప్కి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ డీర్స్, ఆస్ట్రిచ్, రైనోసార్, హిప్పోపోటమస్, చీతా, ఎలిఫెంట్స్ని కవర్ చేసాము. నెక్స్ట్ సఫారీ టూర్కి టికెట్ తీసుకొని నాన్ ఏసీ వెహికల్లో స్టార్ట్ అయ్యాం. విండోస్ ఓపెన్గా ఉంటే యానిమల్స్ని దగ్గరగా చూడొచ్చు. ఆల్మోస్ట్ 12 PM ఎంటర్ అయ్యాము. అన్ని యానిమల్స్ రెస్టింగ్ పొజిషన్లో ఉన్నాయి. సో ఫ్రెండ్స్, సఫారీ టూర్కి బిఫోర్ 11:30 AM రీచ్ అవ్వండి. సఫారీ టూర్లో లయన్స్, టైగర్స్, బేర్స్, బుల్స్ చూసాము.
ఇక్కడ సఫారీ టూర్ చాలా బాగుంది. అక్కడి నుంచి రిటర్న్ అయ్యి 1:30కి లంచ్ చేసాము. లంచ్ అయ్యాక మంకీ జోన్కి వెళ్ళాము. నెక్స్ట్ అక్కడే ఫుడ్ కోర్ట్ కనిపించింది. డ్రింక్స్ బాటిల్స్లో ఇవ్వటం లేదు, ఓన్లీ గ్లాసెస్లోనే ఇస్తున్నారు. ఐస్ క్రీమ్ అండ్ డ్రింక్స్తో 30 minutes బ్రేక్ తీసుకున్నాం. అక్కడ నుంచి రెప్టైల్ జోన్కి స్టార్ట్ అయ్యాము. టికెట్ కౌంటర్లో చాలా క్యూ ఉంది. సో అగైన్ ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసాము. రెప్టైల్ జోన్ చాలా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ అక్కడ నుంచి క్రోకడైల్ ఏరియాకి వెళ్ళాము. హ్యూజ్ క్రౌడ్ ఉంది ఇక్కడ. మేము జూ పార్క్కి వెళ్ళిన రోజు 30,000 members వచ్చారు అని నెక్స్ట్ డే న్యూస్ పేపర్లో వచ్చింది. ఏ న్యూ రికార్డ్ ఇన్ జూ పార్క్ హిస్టరీ. సో ఫ్రెండ్స్, మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.